ఇరాన్కు అమెరికా ఇజ్రాయెల్కు సంబంధించిన యుద్ధ కారణంగా మనకు వంట గ్యాస్ కొరత తీవ్రమవుతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఆదోనిలో గ్యాస్ ఏజెన్సీలు 5 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్లతో కూర్చొని సమావేశాన్ని ఏర్పాటు చేశాను. వచ్చేటువంటి ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, మీ విధులు ఏమిటి, ప్రభుత్వం నుంచి సూచనలు ఏమిటి అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఆదోనిలో 5 ఏజెన్సీలు ఉంటే సుమారుగా 1,00,000 గృహ అవసరాలకు సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అలాగే కర్నూలు జిల్లాలో 6,87,000 గ్యాస్ కనెక్షన్లు, 42 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 3,755 కమర్షియల్ అంటే షాపులకు కానీ, రెస్టారెంట్లకు కానీ, హోటల్స్కి కానీ సంబంధించిన కనెక్షన్లు కూడా ఉన్నాయి. ప్రతిరోజు కూడా మనకి 11,000 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతా ఉన్నాయని తెలుస్తూ ఉంది. దీని యుద్ధ కారణంగా తక్కువ అవుతున్నటువంటి గ్యాస్ సప్లైని దృష్టిలో పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు మనం తప్పనిసరిగా తీసుకోవాలా అని మేమంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీలు నిరంతరం ప్రజలకు అవసరమైనటువంటి గ్యాస్ సప్లై చేస్తూ ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదట మేము అనుకున్నది బ్లాక్ మార్కెటింగ్, అంటే నల్ల బజారుకి వెళ్లకుండా, సిలిండర్లు రావడం తగ్గుతుంది కదా, కొరత వస్తుంది కదా, నల్ల బజారుకు పోకుండా ఎక్కువ ధరకు ఎవరు అమ్మకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ప్రజలకు ధర పెరగకూడదు, సిలిండర్ ధర పెరగకుండా ఎలా చేయాలా అన్న విషయాన్ని మేము ఆలోచన చేశాం. రెండవది, ఎవరు కూడా భయపడిపోయి తొందరగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో గ్యాస్ దొరకదన్న భయంతో ఇప్పుడే 2 సిలిండర్లు బుక్ చేసి, 3 సిలిండర్లు బుక్ చేసి, బ్లాక్లో కొనుక్కొని సిలిండర్ ఇంట్లో పెట్టుకొని ఇట్లాంటివి ఎవరు చెయ్యొద్దు అని కోరుకుంటా ఉన్నాం. దయచేసి అందరికీ కూడా ఓపికగా మీకు రావాల్సినంత సప్లై తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే ఒక ఏజెన్సీ చెప్తా ఉన్నారు, భారత్ గ్యాస్ ఏజెన్సీలో ప్రతిరోజు 900 ఆర్డర్స్ వస్తాయి అనుకున్నప్పుడు నిన్న ఒక్కరోజే 2,700 మంది బుక్ చేసుకుంటారు. అంటే 3 రెట్లు 4 రెట్ల మంది భయపడి బుక్ చేసుకుంటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దయచేసి ఇలా చేయాల్సిన అవసరం లేదు అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ గ్యాస్ ఎప్పటికప్పుడు సప్లై అవుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నాం. మేము కూడా ఎప్పటికప్పుడు దీని విషయాలను తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎవరు భయపడద్దు అని కోరుకుంటా ఉన్నాం.